నరేష్ గారు, ఆ ఒకటి అడక్కు అంటే మాకు గుర్తుకొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు, ఇటు నాన్నగారు ఆ సినిమానే. ఇప్పుడు దాన్ని మించేలాగా ఈ సినిమా ఉండబోతుందా? ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి అసలకి? దానికి దీన్ని కంపేర్ చేయొచ్చు సార్ ఫస్ట్. ఎందుకంటే ఆహ్, అది ఇది టోటల్లీ డిఫరెంట్ అండి. దాంట్లో ఏంటంటే పెళ్లి కాని అంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నవాడు కథ. దీంట్లో సెటిల్ అయినా పెళ్లి అవ్వనివాడు కథ. సో ఇట్స్ 2 డిఫరెంట్ థింగ్ అండి. మేము చాలా రకరకాల టైటిల్ అనుకున్నాం. బట్ జనరల్‌గా ఏంటంటే పెళ్ళెప్పుడు? లేకపోతే ఉద్యోగం ఎప్పుడు? లేకపోతే పిల్లలెప్పుడు? ఇలాంటి జనరల్ క్వెషన్స్ అడుగుతుంటారు. సో అలాంటి దాని దగ్గర మనకు ఆన్సర్ ఉండదు. సో అలాంటిటప్పుడు హీరో ఆ ఒకటి అంటుంటాడు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చి ఫన్ ఉంటదండి. సో దానికోసం పెడతం జరిగింది గానీ, అంటే సినిమాకి కథ క్యాప్టెన్ పెడతం జరిగింది కానివ్వండి, దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు. రియల్ లైఫ్‌లో మిమ్మల్ని ఆ ఒక్కటి అడగొద్దు అని ఎవరన్నా అన్నారా? పిల్లలెప్పుడు ఇయి అడుగుతూ ఉంటారు కదండీ! పెళ్ళెప్పుడు, చదువుకున్నప్పుడు అంతా అడిగారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఇంకేంటి ఇంకో 2 రోజులకి అనేయొచ్చు కదా! దట్స్ హ్మ్. దట్ డిపెండ్స్ ఆన్ మీ అండ్ మై వైఫ్ నాట్ యూ.